హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్. అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? మేమందరం బాగున్నాం. మేమందరం ఇప్పుడు మేము ఒక ఈవెంట్కి వెళ్తున్నాము, ఒక సెలబ్రేషన్కి వెళ్తున్నాము. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. హాయ్ చెప్పండి. నాకు లేట్ అయింది. చందు హాయ్ చెప్పు. సో నేను ఇందాక చెప్పా కదా ఒక చోటికి వెళ్తున్నామని చెప్పి, అది వచ్చేసి గ్రీన్ స్టోరీస్ ఫామ్ హౌస్ అన్నమాట. దాన్ని రిసార్ట్స్ అంటారు, ఫామ్ హౌస్. అది స్విమ్మింగ్ పూల్ తోటి చాలా చాలా బాగుంది. సో ఇక్కడ ఏంటంటే పార్టీ మనకి ఎస్ఎస్ కపుల్స్ యూట్యూబర్స్ ఉన్నారు కదా, యూట్యూబర్ వాళ్ళు కపుల్, వాళ్ళకి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయినందుకు మా గోల్డెన్ బటన్ అనేది వచ్చిందనమాట వాళ్ళకి. సో ఆ సందర్భంగా వాళ్ళు ఏంటంటే యూట్యూబర్స్ అందరిని ఇన్వైట్ చేసి గెట్ టుగెదర్ లాగా పెట్టి ఒక చిన్న పార్టీ అయితే అరేంజ్ చేశారు. సో అదే రోజు మా ఉమా బర్త్డే అవ్వడం వల్ల బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అక్కడే చేసుకుందామని చెప్పి మేము బయలుదేరి వెళ్ళాము. అసలు వెళ్తున్న దగ్గర నుంచి విపరీతమైన వర్షం అన్నమాట. అసలు అంత వర్షంలో కూడా వాళ్ళు ఎంత బాగా ఆర్గనైజ్ చేశారంటే, యాక్చువల్గా బయట ఓపెన్ ప్లేస్లో చేయాలని అనుకున్నారు, అంత డెకరేషన్ అన్నీ చేశారు. కానీ అసలు హెవీ రెయిన్ వల్ల ఏంటంటే అక్కడ చేయలేక ఇలా ఒక రూమ్ లాగా ఉంది, దాంట్లోనే అసలు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఓ పక్కన ఫుడ్, డిన్నరు, ఓ పక్కన డీజే, అందరు వచ్చిన వాళ్ళందరూ కూర్చోడానికి, అండ్ ఎంతో చక్కగా అసలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ చాలా మంది కూడా నన్ను కూడా గుర్తుపెట్టడం జరిగింది. అమ్మతో నేను అనే ఛానల్ నేను లేటెస్ట్గా స్టార్ట్ చేసినా కూడా సో 7,000 చేంజ్ సబ్స్క్రైబర్స్ అప్పటికి అయ్యారు. సో చాలా మంది యూట్యూబర్స్ నన్ను గుర్తుపెట్టారు. మేము చూస్తున్నామమ్మా మిమ్మల్ని, మేము చూస్తున్నాము, చాలా బాగా చేస్తున్నారని చెప్పి నన్ను చాలా చక్కగా కూడా పలకరించారు. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఇదిగోండి మా చందు కూడా డాన్స్ వేస్తున్నాడు, నాతో కూడా డాన్స్ వేయించాడు వాళ్ళందరిలో. సో నేనైతే అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే, ఇట్లాంటి పార్టీస్కి వాటికి నేను మ్యాక్సిమం వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్ళలేదు నేను. సో అందరు ఇంతమంది యూట్యూబర్స్తో కలిసి ఎంజాయ్ చేయడము, అది చందు గారు నాకు ఇచ్చిన గిఫ్ట్ అనే అనుకోవాలి. ఎందుకంటే చందు నాతో ఛానల్ పెట్టించి నేను కూడా నలుగురిలోకి వెళ్ళేటట్టు, నలుగురికి నేను తెలిసేటట్టు, నాకంటూ ఒక గుర్తింపు వచ్చేటట్టు చేశాడు. నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది. అసలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేశామంటే, డీజే సౌండ్ తోటి సాంగ్స్ డాన్స్ చేసుకుంటూ, బయట ఫుల్ వర్షము, లోపల ఎంజాయ్మెంట్, డీజే సౌండ్, అసలు అద్దరిపోయింది అసలు. అట్లనే అక్కడే ఒక పక్కకి డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు. సో చాలా 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 బాగా ఎంజాయ్ చేశామండి. సో చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో. చందు అయితే మాతో కూడా డ్యాన్స్ చేయించాడు యూట్యూబర్స్ అందరితో. అక్క రా అక్క, వీళ్ళందరితో నువ్వు కూడా డ్యాన్స్ అని చెప్పి తీసుకొచ్చాడు. అండ్ మధు, చందు, నేను, మేమందరం పక్కన గ్రౌండ్ ఉంది, గ్రౌండ్లోకి వెళ్ళి పిల్లలతో ఆడుకొని ఒక డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేసి వచ్చాము. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నాము ఉమా బర్త్డే కేక్ కట్ చేయడం కోసం. కానీ అక్కడ ఈవెంట్ నడుస్తుంది, ఎస్ఎస్ కపుల్స్ వాళ్ళది గోల్డెన్ బటన్ వచ్చిన సందర్భంగా అది ఫోటో సెషన్ అండ్ ఈవెంట్ అయితే అక్కడ డీజే అంతా నడుస్తుంది. సో మేము వెయిట్ చేస్తున్నాము వర్షం కూడా ఎప్పుడు తగ్గుతుందని. పిల్లలు యాక్చువల్గా ఇక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేయాలని వచ్చారు, కానీ స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేద్దామని ఎంత ఆశతో వచ్చారో అంత డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే ఫుల్ రెయిన్ వల్ల. మధు కూడా డాన్స్ చాలా బాగా చేశాడు. ఇంకా వేణునాథ్ గారు వాళ్ళ పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేశారు. ఇంకా మన అన్నను, దీవెన, వీళ్ళందరూ అయితే ఇక మనం చెప్పనే అవసరం లేదు. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చూడండి, ఇందులో యాక్చువల్ గా పిల్లలు ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు, కానీ వర్షం వల్ల చేయలేకపోయారు. సో ఇక్కడ ఆర్గనైజ్ చేయాలనుకున్నారు బయట ఓపెన్ ప్లేస్ లో పాపం, కానీ వర్షం వల్ల కొంచెం అప్సెట్ అయ్యారు. కానీ చాలా బాగా జరిగింది. అండ్ ఫైనల్లీ మేము ఎదురు చూస్తున్న టైం అయితే వచ్చింది. ఉమా బర్త్డే కేక్ వచ్చింది. అది వచ్చేసి రెడ్ బ్లాస్ట్.
కేక్ అంట. సో చూడండి అందరూ ఎంత బాగా ఎదురు చూస్తున్నారో, చాలా ఇంకెంతసేపటికి కట్ చేస్తారు అన్నట్టు ఎదురు చూస్తున్నారు అందరూ. సో పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తున్నారు బర్త్డేని. హ్యాపీ బర్త్డే ఉమా, ఇంకా కేక్ కట్ చేయమని తినేయాలి అని అందరూ వెయిట్ చేస్తున్నారు. సో అసలు ఉమా బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం, ఇలా మమ్మల్ని ఇన్వైట్ చేయడం అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. చందు కూడా అసలు మమ్మల్ని బాగా సపోర్ట్ చేసి అందరిని తీసుకొని వచ్చి ఇక్కడ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా మమ్మల్ని తీసుకొచ్చాడు. హ్యాపీ బర్త్డే ఉమా. ఉమా కేక్ కట్ చేసేసింది. సో ఎంజాయ్మెంట్ మళ్ళీ స్టార్ట్ అయింది ఇక్కడ బర్త్డే ఎంజాయ్మెంట్. దాంతో వర్షం కూడా టప ఒక్కసారే పెరిగిపోయిందండి కేక్ కట్ చేయగానే. ఆ కేక్ కట్ చేసే కాసేపే వర్షం ఆగింది. సో తర్వాత మళ్ళీ వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఎస్ఎస్ కపుల్స్ వాళ్ళు కూడా దగ్గరుండి ఉమా బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు. అది చాలా హ్యాపీ అనిపించింది. కేక్ పూయడం అవన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ మేము. చూడండి ఎంత బాగా అసలు వాళ్ళ పిల్లలు కూడా, ఎస్ఎస్ కపుల్స్ వాళ్ళ పిల్లలు కూడా మంచిగా దగ్గరుండి బర్త్డే ఎంజాయ్ చేశారు. సో ఇక్కడ హాయ్ అండి, ఇప్పుడైతే అయిపోయింది మా ఈవెంట్ ఎంజాయ్మెంట్ అంతా అయిపోయింది. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం, కార్లో ఉన్నాము. చాలా లేట్ అయిపోయింది. అయినా సరే మాకు లేట్ రోజు 1 o'clock దాకా తొందరగా వెళ్ళిపోతాం, కానీ వాళ్ళ 10కే లేట్ అయిపోయింది మాకు. సో ఓకే బాయ్. బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో అక్కడి నుంచి ఇంటికి రాగానే నేను చాలా అలసిపోయాను, ఇంకా పడుకుంటానంటే చందు మధు ఏంటక్క పడుకునేది రా, పైన కాసేపు ముచ్చట్లు పెట్టుకుందాం, మళ్ళీ అందరం కలిసి ఉండం కదా అని చెప్పి ఫోర్స్ చేశారు. అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళాలని. వెళ్ళాను పైకి. పిల్లలందరూ అసలు వెళ్ళగానే ఒకటే గోల్. అసలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో పిల్లలు. అంత నైట్ అయినా సరే వాళ్ళకి నిద్ర రాదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా మధును పిల్లలు వర్షం వల్ల ఇక్కడే నైట్ ఉండిపోవాల్సి వచ్చింది. సో ఉన్నారు. ఇంకా రేపు మార్నింగ్ మమ్మల్ని స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళు గోల పెడుతున్నారు. ఎంజాయ్మెంట్ మాత్రం మామూలుగా లేదు. ఇంకా చందు నేను వీడియో తీస్తున్నా, చందు కూడా నన్ను వీడియో తీస్తున్నాడు. సో ఇలా ఈ రోజంతా చాలా 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 హ్యాపీగా గడిచిందండి. ఒక మెమరబుల్ డేగా అక్కడికి వెళ్ళడము, ఎంజాయ్ చేయడము, మళ్ళీ మధుతోటి చందు వాళ్ళతోటి, మధు వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా మేము బిజీగా ఉండడం, అటో ఇటో వెళ్ళడం జరుగుతుంది. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో అందరికీ కూడా నేను హార్ట్ఫుల్గా గుడ్ నైట్ చెప్తున్నాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్.